అప్పట్లో సీతమ్మ జనకుడికి ఒక పొలంలో దొరికిన ప్రాంతమే ఆనాటి విదేహ రాజ్యం. ఇప్పటి బీహార్, నేపాల్ సరిహద్దుల్లో ఆ రాజ్యం ఉండేది. రామాయణ కాలం తర్వాత సీతమ్మ వారి పుట్టిల్లు అయిన విదేహ రాజ్యాన్ని కూడా లక్ష్మణుడి వారసులే పాలించారు. ఇందుకు పెద్ద కారణమే ఉంది. సీతమ్మ వారి తండ్రి అయిన జనకుడికి 2 కుమార్తెలు. వీరిలో సీతమ్మ పొలంలో దొరికిన బిడ్డ. జనకుడికి జన్మించిన బిడ్డ ఊర్మిళ. సీతమ్మను శ్రీరాముడు వివాహం చేసుకున్నాడు. ఊర్మిళను లక్ష్మణుడు వివాహం చేసుకున్నాడు. జనకుడి కుమార్తె ఊర్మిళను లక్ష్మణుడు వివాహం చేసుకున్నాడు కాబట్టి జనకుడి సామ్రాజ్యమైన విదేహ రాజ్యాన్ని లక్ష్మణుడి వారసులు పాలించారు. రామాయణ కాలం తర్వాత లక్ష్మణుడి వారసులు హిమాలయ ప్రాంతంతో పాటు విదేహ రాజ్యాన్ని కూడా పాలించారు. అప్పటి నుంచి లక్ష్మణుడి వారసులను లక్ష్మణేయులు అనేవారు. ద్వాపరయుగంలో నెమ్మదిగా సూర్యవంశం ప్రభ తగ్గింది. ద్వాపరయుగం చివరి వరకు చంద్రవంశీకులైన కురువంశమే భరతఖండాన్ని పాలించింది. అప్పటికి లక్ష్మణేయ వంశీకులు హిమాలయాల్లో చిన్న చిన్న రాజ్యాలకు పరిమితమయ్యారు. నేపాల్ ప్రాంతమే వారి ప్రధాన రాజ్యంగా ఉండేది. పైగా భారత యుద్ధం తర్వాత ఈ లక్ష్మణేయ వంశం 9 వంశాలుగా విడిపోయింది. కాలక్రమేణా ఈ లక్ష్మణేయ అనే పేరు లచ్చివీయ, లెచ్చవీయ, లిచ్చివీయ ఇలా మారుతూ చివరికి లిచ్చవి అనే వంశ నామంగా స్థిరపడింది. లిచ్చవి అనే పేరు చరిత్ర పుస్తకాల్లో కూడా వినే ఉంటారు. లిచ్చవి అనే పేరు లక్ష్మణేయ అనే పదానికి వికృత నామం. అంటే లక్ష్మణ వంశానికి చెందిన సూర్యవంశీకులే లిచ్చవీలు అని అర్థం. మన ఊళ్ళలో కూడా లక్ష్మి అనే పేరుని పలకడం రానివారు లచ్చిమి, లచ్చి అని పిలవడం అందరికీ తెలిసిందే కదా. అలా లక్ష్మణేయ అనే వంశనామం కాలక్రమేణా లిచ్చవి అని మారిపోయింది. ఇక ఈ లిచ్చవి వంశానికి గుప్తుల చరిత్రకు సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం. గుప్తులలో ప్రఖ్యాత చక్రవర్తి అయిన సముద్రగుప్తుడు ఇప్పటి ప్రయాగ్రాజ్లో ఒక రాతి స్తంభం మీద సంస్కృత శాసనం వేయించాడు. ఆ శాసనంలో సముద్రగుప్తుడు తనను తాను లిచ్చవి దౌహిత్ర వారసుల వంశానికి చెందినవాడిని అని చెప్పుకున్నాడు. గుప్తులు వేయించిన దాదాపు అన్ని శాసనాల్లోనూ ఈ లిచ్చవి వంశనామం ప్రముఖంగా కనిపిస్తుంది. స్కందగుప్తుడి బిఠారి శాసనం, సముద్రగుప్తుడి గయ శాసనాల్లో ఈ లిచ్చవి వంశం గురించి గొప్పగా ఉంది. అలాగే గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి చంద్రగుప్తుడు వేయించిన బంగారు నాణేళ్లు లిచ్చవి అనే వంశనామాన్ని ప్రత్యేకంగా అచ్చు వేయించాడు. నేపాల్ని పరిపాలించిన సూర్యవంశీకుల శాసనాల్లో కూడా లిచ్చవి కులకేతు, లిచ్చవి కులదీపిక అనే బిరుదులు కనిపిస్తాయి. అందువల్ల గుప్తరాజులు లక్ష్మణుడి వంశం నుంచి వచ్చిన సూర్యవంశ క్షత్రియులు అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు.